గూడూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళే సింహపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ ట్రైన్ లో అసలు ఛార్జింగ్ సాకెట్స్ పనిచేయట్లేదు. అదిగోండి తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అయితే వచ్చింది. అటుపక్క అయితే ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో రైట్ నా నేను వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంటర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు మనం ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి విజయవాడ వరకు పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ రోజు అయితే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఎల్హెచ్బీకి అయితే అప్డేట్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే వన్స్ లోపలికి వెళ్ళినాకైతే ఇస్తాను. ఫస్ట్ నేను వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ బయట అయితే ఉన్నాను. నేనైతే సాంబార్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆల్రెడీ తినేసి ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇంకా మిగతా విషయాలన్నీ వన్స్ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడే లేట్ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంజీఆర్ చెన్నై సెంటర్ రైల్వే స్టేషన్ అండ్ పక్కనే సబరెన్ రైల్వేస్ అయితే ఉంటుంది, లోకల్ ట్రైన్స్ ది. అండ్ దానికి మధ్యలో అయితే రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే నేను ఎటువంటి ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను అయితే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. ఇదిగోండి ఎంజీఆర్ చెన్నై సెంటర్ రైల్వే స్టేషన్ బయట అయితే బయట చూసాను ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసి మార్నింగ్ 6:10కి విజయవాడలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంజీఆర్ చెన్నై సెంటర్లో వచ్చేసరికి 1:05 అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 1:30 అయితే అయ్యింది. సో 15 minutes లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ 2:05కి అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 1:47 అయితే అయ్యింది. సో లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి ఎంట్రీ అవుతున్నాయి. ఇక్కడ మనకి ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉన్నాయి. పైన ఇటుపక్క వచ్చేసి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత రష్ ఉందో. ఇవ్వాలని కాదు, రోజు ఇంతే ఉంటుంది చెన్నై సెంటర్లో. బిజీ రైల్వే స్టేషన్. వన్స్ మనం బ్యాగ్ లోపల పెట్టినాక కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఈ ట్రైన్ గురించి. వరుసగా ఉన్నాయి వ్యాప్ 7లు, 3 వ్యాప్ 7లు వరుసగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మనకైతే డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అని వేసాడు. డిపార్చర్ టైం వచ్చేసి 2:05 అని వేసాడు. సో ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే. సో ఇదిగోండి మన పినాకిని ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. వన్స్ లోపలికి రావడమే, మళ్ళీ వెళ్ళేది ఉండదు. ఇంకా లోకో ఇక్కడితో వదిలేసి మళ్ళీ మన కోచెస్ అన్ని వెళ్ళిపోయినాక లోకో అయితే తీస్తారు. ఇదిగోండి ఏదో ఒక దండ వేసారు అంతే, డెకరేషన్ ఏం లేదు ట్రైన్కి. ఒక దండ వేసారు అంతే వ్యాప్ 7కి. ఇది అటు నుండి వచ్చినట్టుంది ఇది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది, చూద్దాము. వీళ్ళందరూ ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారు ఇవాళ. ఇప్పుడే ఈ ట్రైన్ వచ్చినట్టుంది, ఈ ట్రైన్లో దిగినట్టున్నారు వీళ్ళందరూ. ఏం ట్రైన్ ఇది చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. వీళ్ళందరూ దాంట్లో నుండి దిగినట్టున్నారు. ఎంత క్రౌడ్ దిగారా బాబు. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉంది. వీళ్ళందరూ పలుకులు కేసరి బ్యాచే. గబ్బు గబ్బు కొట్టింది వీళ్ళు ట్రైన్ మాత్రం ఎక్కితే. సో మన కోచ్ వచ్చేసి D4 అనమాట. నేనైతే D4 ఎదుక్కుంటూ వెళ్ళిపోతున్నా. ఇది ఎక్కడ కావాలరా బాబు, స్టేషన్లో ఎంతమంది ఉన్నారు అసలు. వాళ్ళని అయితే వెళ్ళనివ్వట్లేదు నా కోచ్ దగ్గరికి. ఎంతమంది దిగారు అసలు ఈ ట్రైన్లో. మన పినాకిని ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి D2. మనం D4 దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి మన కోచ్ అయితే ఇదే D4. లోపలికైతే ఎక్కేద్దాము. సో మనమైతే లోపలికైతే ఎక్కేద్దాము. ఇదిగోండి లోపల వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. 3:3 సిట్టింగ్. మనది వచ్చేసి 73 సీట్ నెంబర్ అయితే. ఇదిగోండి మన సీట్ నెంబర్ అయితే 73. ఎమర్జెన్సీ విండో అయితే వచ్చింది. ఇదిగోండి ఈ పక్క నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాను. వన్స్ ట్రైన్ స్టార్ట్ అవ్వగానే బ్యాగ్ అయితే పైకి వేసేద్దాను. ఇంకా మిగతా విషయాలన్నీ ఈ ట్రైన్ గురించి బయటకు వెళ్ళి మాట్లాడదాము. ఇంకా బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఈలోపు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైం నేను ఈ పినాకిని ఎక్స్ప్రెస్లో ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి విజయవాడ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏంటంటే నేను ప్లాట్ఫామ్లోకి వచ్చాను, ట్రైన్ అలా వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి విజయవాడ వరకు మళ్ళీ ట్రై చేస్తున్నాను వ్లాగ్ అయితే. ఐసీఎఫ్లో ఉన్నప్పుడైతే మనం అయితే విజయవాడ నుండి ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు ట్రావెల్ చేసాము.
సో బాయ్ బాయ్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మళ్ళీ కలుద్దాం త్వరలో. నెక్స్ట్ చెన్నై సెంట్రల్ నుండి ఏ వీడియో కావాలో కింద కామెంట్ లేదు చెప్పండి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సుళ్ళూరుపేట. మనం ఇంత ముందు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వరకు జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేసాము. ఆ బ్లాగ్ ఎవరిని చూడకపోతే కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఆ బ్లాగ్ అయితే చూడండి. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సుళ్ళూరుపేట అవుటర్స్లో అయితే ఉన్నాము. పక్కనే చూసారా షాలిమార్ చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మనమైతే వచ్చేసాం మన చెన్నైలో ఫస్ట్ స్టాప్ కానీ సుళ్ళూరుపేటకి. ఇక్కడ బాగానే క్రౌడ్ ఫుల్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ స్టాప్ కదా ఇది. చెన్నైలో అయితే క్రౌడ్ అంత ఫుల్ అవ్వలేదు, ఇక్కడ ఫుల్ అవుతున్నారు. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. అయితే సుళ్ళూరుపేటకి అయితే వచ్చేసాము. ఇక్కడికి మనం అయితే 82 కిలోమీటర్స్ అయితే వచ్చాము. బయలుదేరి 1.5 hours అయితే అయింది. 1 hour 20 minutes అయితే అయింది. సుళ్ళూరుపేట స్టేషన్ కూడా వచ్చేసి ఎస్వి. ఇక్కడ మన కపుల్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సుళ్ళూరుపేట మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసి మొత్తం 2 స్టేట్లను అయితే. సో బాయ్ బాయ్ సుళ్ళూరుపేట. సుళ్ళూరుపేట నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది నాయుడుపేటలో. వెల్కమ్ టు నాయుడుపేట. ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ ఇది. మనమైతే నాయుడుపేటకి అయితే వచ్చేసాము. నాయుడుపేట స్టేషన్ కూడా వచ్చేసి ఎన్వైపీ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన కోచ్కి బ్యాక్ సైడ్ అయితే ప్యాంట్రీ కార్ అయితే ఉంది. ఇదిగోండి ప్యాంట్రీ కార్. నాయుడుపేట స్టేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ ఇది. సో ఆంకింగ్ అయితే ఎస్ సైడ్ వెళ్ళిపోతాం పదండి. లైట్గా మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. సో నాయుడుపేట నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నాయుడుపేట నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. చూద్దాం ఎంతమంది ఉన్నారు ఎక్కడండి. సో బాయ్ బాయ్ నాయుడుపేట. నాయుడుపేట నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాకైతే గూడూరు జంక్షన్లో. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 20 minutes లేట్లో అయితే ఉంది. సో పదాన మన నెక్స్ట్ స్టాప్ కైనా గూడూరు జంక్షన్కి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే గూడూరుకి అయితే వచ్చేసాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి 2 hours రేణిగుంట తిరుపతికి అయితే వెళ్ళిపోవచ్చు. గూడూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడీఆర్. ఇక్కడ మనకి ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే గూడూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళే సింహపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో నా ట్రైన్ జర్నీ కూడా చెయ్యాలి. సో గూడూరు స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. ఈ ట్రైన్లో అసలు ఛార్జింగ్ సాకెట్స్ పనిచేయట్లేదు. ఒక్క దాంట్లో అంటే ఒక్క దాంట్లో కూడా పనిచేయట్లేదు.
నా ఫోన్లో అయితే ఇప్పుడు 33% అయితే ఉంది. విజయవాడకి వెళ్ళేసరికి ఛార్జింగ్ ఆగితే పర్లేదు, లేదంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ బ్లాక్ చేయడానికి మనకు కష్టమవుతుంది. చూడాలి ఎక్కడ ఎక్కుతుందో ఏంటని చూడాలి. ఎక్కడ ఎక్కుతుందో చూసి కొంచెం అలా ఛార్జింగ్ పెట్టాలి. వెల్కమ్ టు నెల్లూరు. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ప్యాసింజర్ దిగుతున్నారని చెప్పి నేను పక్కదే చూపిస్తున్నాను. నెల్లూరు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ వస్తున్నట్టుంది. వీళ్ళందరూ దానికోసమే, మేబీ ఇక్కడ దానికోసం ఏమైనా క్రాసింగ్ అని పెట్టేస్తాడని చూడాలి. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి NLR. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. అదిగోండి తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అయితే వచ్చింది. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20702. సూన్ ఈ ట్రైన్ జర్నీ కూడా చేయాలి మనం. ట్రైన్ జర్నీ చేయాలంటే కింద కామెంట్లో తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ బ్లాగ్ అని కామెంట్ చేయండి. డెఫినెట్లీ అయితే నేనైతే చేస్తాను. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లో కూడా చెప్పండి. ఇప్పుడైతే ఇది వెళ్ళినాక మనదైతే బయలుదేరుతుంది అనుకుంటా. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ వెళ్లకుండా తెనాలి మీదుగా అయితే వెళ్తుంది. తెనాలి గుంటూరు లైన్ మీదుగా. మన ట్రైన్ అయితే నెల్లూరు స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బిట్రగుంట. సో బాయ్ బాయ్ నెల్లూరు. మనమైతే వచ్చేసాం బిట్రగుంటకి. బిట్రగుంట బోట్. నిన్న నిండు ఛార్జింగ్ సాకెట్స్ అయితే వర్క్ అవ్వలేదు కదా, ఇప్పుడు నిండు అయితే వర్క్ అవుతున్నాయి. బిట్రగుంట స్టేషన్ కూడా వచ్చేసి BTTR. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. సో బిట్రగుంట నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కావలి. బిట్రగుంట నుండి వీడియో నుంచి చూస్తుండేది కింద కామెంట్లు అయితే చెప్పండి. అవతల సైడ్ అయితే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఆదిలాబాద్ టు తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్. సో బాయ్ బాయ్ బిట్రగుంట. సో పదన మన నెక్స్ట్ స్టాప్ కింద కావలికి అయితే వెళ్ళిపోదాము. ఆ కృష్ణా ఎక్స్ప్రెస్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. వెల్కమ్ టు కావలి. ప్లాట్ఫామ్ మీద అటు సైడ్ అయితే వచ్చింది. సో కావలి స్టేషన్ కూడా వచ్చేసి KVZ. ఇక్కడ మనకి ఆఫీస్ ఆఫ్ 1 minute అయితే ఉంటుంది. సో కావలి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ కావలి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగరాయకొండ. మనమైతే సింగరాయకొండకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అండ్ స్టేషన్ కూడా వచ్చేసి SKM. సో మన ట్రైన్ అయితే సింగరాయకొండ స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే దిగిపోయారు.
బాయ్ బాయ్ సింగరాయకొండ. సింగరాయకొండ నుండి బయలుదేరి మంటని లాగేది ఒంగోలులో. సింగరాయకొండ రైల్వే గేట్. సో పదన మన నెక్స్ట్ స్టాప్ ఒంగోలుకి అయితే వెళ్ళిపోతాము. సో వెల్కమ్ టు ఒంగోలుకి అయితే వచ్చేసాం మనం. సో మనమైతే ఒంగోలుకి అయితే వచ్చేసాము. ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఇక్కడ మనకు ఫస్ట్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఒంగోలు నుండి వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఒంగోలులో అయితే డీబోర్డ్ అయితే అయిపోయారు చాలా వరకు. ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అవుతుంది అక్కడే. ఇంకా మనకి 3 stops 4 stops ఉన్నాయి విజయవాడ రీచ్ అవ్వడానికి. సో మన ట్రైన్ అయితే ఒంగోలు స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ చూడండి ఎంతమంది డీబోర్డ్ అయితే అయ్యారో. బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకైతే చీరాలలో. పదానికి అయితే చీరాలకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు చీరాలకి అయితే వచ్చేసాం మనం. ఇంకొక 3 stops అయితే ఉన్నాయి అంతే విజయవాడ రీచ్ అవ్వడానికి. మ్యాక్సిమం ట్రైన్ మొత్తం ఇక్కడే ఖాళీ అవుతున్నట్టుంది. చీరాల స్టేషన్ కూడా వచ్చేసి CLX. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే చీరాల స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. సో బాయ్ బాయ్ చీరాల. మొత్తం ఇప్పుడు నేను నైట్ టైం అవ్వడం వల్ల ఏం చూపించలేకపోతున్నాను. 1 స్టేషన్ వచ్చినాక లైటింగ్స్ ఉంటాయి కాబట్టి చూపించగలను. సో మనమైతే బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. అదిగోండి ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. బాపట్ల స్టేషన్ కూడా వచ్చేసి BPP. సో బాపట్ల స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిడుబ్రోలు. ఇంకొక 2 stops ఉన్నాయి అంతే. నిడుబ్రోలు ఒకటి, తెనాలి జంక్షన్ ఒకటి అంతే. అయితే ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోతాం విజయవాడ జంక్షన్కి. సో పదండి ఇంకా మన నెక్స్ట్ స్టాప్కి నిడుబ్రోలకి అయితే వెళ్ళిపోదాము. సో బాయ్ బాయ్ బాపట్ల. పదండి ఇంక మన నెక్స్ట్ స్టాప్కి నిడుబ్రోలకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు నిడుబ్రోలుకి అయితే వచ్చేసాం మనం. స్టేషన్ కూడా వచ్చేసి NDO. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. సో నిడుబ్రోలు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నిడుబ్రోలు నుండి బయలుదేరిక మన ట్రైన్ ఇలాగైతే తెనాలి జంక్షన్లో. నిడుబ్రోలు నుండి వీడియో రన్ చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ బాయ్ నిడుబ్రోలు. పదండి మన నెక్స్ట్ స్టాప్ తెనాలి జంక్షన్కి వెళ్ళిపోదాము. సో వెల్కమ్ టు తెనాలి జంక్షన్ అయితే వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే ఇక్కడ మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే మన జర్నీలో ఇదైతే లాస్ట్ స్టాప్. ఇంకా మనం అయితే విజయవాడకి వెళ్ళిపోతాము. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 15 minutes లేట్లో అయితే ఉంది. తెనాలి వచ్చేసి ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం గుంటూరు అండ్ రేపల్లి అండ్ చెన్నై విజయవాడ లైన్లు అయితే ఉంటాయి. తెనాలి నుండి వీడియో గురించి చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ తెనాలి స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. చూడండి మొత్తం అంతా ఇక్కడే దిగిపోతున్నాడు. ఇంకా
సో మన ట్రైన్ అయితే తెనాలి జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ ఇంకా విజయవాడ జంక్షన్. ఇక్కడ నుండి ఒక 30 minutes అయితే పట్టింది. తెనాలి స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. సో ఇంకా పక్కన మన డెస్టినేషన్కి అయినా విజయవాడకి వెళ్ళిపోతాం. మన ట్రైన్ వచ్చేసి కృష్ణగంధం జంక్షన్లో అయితే ఆపేశాడు. మేబీ లైన్ క్లియరెన్స్ లేనట్టుంది. ఇక్కడైతే ఆపేశాడు. ఇంకా విజయవాడకి 5 kilometers అయితే ఉంది. అటుపక్క అయితే ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, అందుకే మన ట్రైన్ అయితే ఆపేశాడు. అటుపక్క నుండి ఒక ట్రైన్ వెళ్ళింది అనుకుంటే ఇటుపక్క నుండి ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది గూడ్స్ అనుకుంటా. WAG 9 లోకోమోటివ్. WAG 9 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఆ గూడ్స్ ట్రైన్ని. నాకైతే లైన్ అయితే క్లియరెన్స్ అయ్యింది. ఇప్పుడే బయలుదేరింది కృష్ణగంధం జంక్షన్ నుండి. పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే LHBకి వచ్చేస్తే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈవెంట్ టైం ప్రకారం అయితే 9:35కి అయితే రావాలి. 4 minutes బిఫోర్ అయితే తీసుకొచ్చాడు. ఇదిగోండి మన పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వచ్చింది. ఈ పినాకిని ఎక్స్ప్రెస్ మొత్తం 20 coaches అయితే నడుస్తుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాయి. ఈ వీడియో అనిపించిన లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.